హాయ్. ఏబిపిఎస్సి మరియు టిఎస్పిఎస్సి గ్రూప్ 1, 2, 3కి సంబంధించి మనం ఆన్లైన్లో క్లాస్ అందజేస్తున్నాం. క్లాస్తో పాటు మెటీరియల్ వీడియో ఫార్మేట్లో ఇస్తున్నాం. ఎవ్రీ వీక్ కూడా కన్సిస్టెంట్గా టెస్ట్లు కండక్ట్ చేసుకుంటున్నాం. ఈరోజు మన క్లాస్లో మనము ఈరోజు టెస్ట్కి సంబంధించిన అంశాలు మొదటిగా డిస్కస్ చేద్దామండి. తర్వాత నెక్స్ట్ టెస్ట్ సిలబస్ దేనికి సంబంధించింది దాని గురించి డిస్కస్ చేస్తాను. తర్వాత ఏపీఎస్సి నోటిఫికేషన్స్ గ్రూప్ 1, 2 మీద మనం క్లారిటీ ఇవ్వటం జరుగుతుంది. దాని తర్వాత ఎంతోమంది అభ్యర్థులు ఈ జూనియర్ అసిస్టెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో వేకెన్సీస్ 670 గురించి వివరాలు అడుగుతున్నారు. దాని గురించి నేను వివరణ ఇస్తాను. తర్వాత ఈ మెటీరియల్ గురించి నేను వివరణ ఇవ్వటం జరుగుతుంది. సో వీటిలో భాగంగా ఇక్కడ ఏపీఎస్సి నోటిఫికేషన్ ఈ అసిస్టెంట్ ఇంజనీర్కి సంబంధించి అది ఒకటి డిస్కస్ చేద్దాం. ఇక మిగిలినవి ఈ గ్రూప్ 1, గ్రూప్ 2 రిలేటెడ్ ఎండోమెంట్ రిలేటెడ్ అంశాలు చర్చిద్దాం. సో ఫస్ట్గా సిలబస్ టెస్ట్కి సంబంధించిన అంశము. ఏపీఎస్సి గ్రూప్ 2 వాళ్ళకి 75th టెస్ట్ని అప్లోడ్ చేయటం జరిగింది. ఎవరైతే రిజిస్టర్ అభ్యర్థులు ఉన్నారో వారు యూజర్ నేమ్ పాస్వర్డ్ తోటి టెస్ట్ అటెంప్ట్ చేయండి. చూడండి, 75 టెస్టులు కండక్ట్ చేశాము ఇప్పటివరకు మనము. సో మధ్యలో గ్యాప్స్ తీసుకున్నా కానీ ఇంత కన్సిస్టెంట్గా కండక్ట్ చేసుకుంటూ రావటం జరిగింది. అదేవిధంగా టీఎస్పిఎస్సికి సంబంధించి 31st టెస్ట్ని అప్లోడ్ చేశాను. రిజిస్టర్ అయిన అభ్యర్థులు యూజర్ నేమ్ పాస్వర్డ్ తోటి టెస్ట్ అటెంప్ట్ చేయండి. నెక్స్ట్ టెస్ట్కి సంబంధించి జనవరి నుంచి ఆగస్టు వరకు నేను ఏదైతే మీకు కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ ఇచ్చానో ఆ మ్యాగజైన్లో జనవరి మ్యాగజైన్, ఫిబ్రవరి మ్యాగజైన్, మార్చ్ మ్యాగజైన్, అట్లా ఆగస్ట్ మ్యాగజైన్ వరకు ఆ మ్యాగజైన్లో వ్యక్తులు, అవార్డులు, అంతర్జాతీయ సమావేశాలు, వివిధ అంతర్జాతీయంగా 2 దేశాల మధ్య ముఖ్య దేశాలు అంటే చైనా, యుఎస్ఏ, రష్యా ఇట్లా దేశాలు మధ్య జరిగిన సమావేశాలు కానీ, లేకపోతే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ G20, G7 లేదా ఇంకోటి ఇట్లా అంతర్జాతీయ సమావేశాలు, దాని యొక్క ముఖ్య థీము, దాని యొక్క ముఖ్య అవుట్కము, ఏదైనా ఒప్పందాలు వీటి మీద. నెక్స్ట్ భారతదేశంలో జరిగిన అంతర్జాతీయ సమావేశాలు, మన దేశంలో కూడా ఈ G4 మీటింగ్, బ్రిక్స్ మీటింగ్ ఇట్లాంటివి ఏమైనా జరిగి ఉంటే దానికి సంబంధించిన సమాచారము. నెక్స్ట్ ఇంటర్నేషనల్ స్థాయిలో జరిగిన ముఖ్యమైన క్రీడలు, ఈ మధ్య ఒలింపిక్స్ అవి జరిగినాయి కదండి, అంతర్జాతీయ స్థాయిలో జరిగిన క్రీడలు, ఆ క్రీడల్లో భారత్ పాల్గొన్నది, భారత్ యొక్క ప్రతిభ కనబరిచిన అంశాలు మొదలైన డేటా. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇండెక్సెస్, ముఖ్యమైన సూచికలు, ముఖ్యమైన తేదీలు ఈ జనవరి నుంచి ఆగస్టు వరకు, వీటి మీద మనము నెక్స్ట్ సిలబస్లో టెస్ట్ కండక్ట్ చేయటం జరుగుతుంది. సో దీన్ని మీరు ఏం చేస్తారంటే ఇట్లా నెంబర్స్ వేసుకుంటూ రండి, 1, 2, 3, 4, 5, 6 అని. సో మీరు ఏదైతే ఇంపార్టెంట్ అనుకుంటూ ఉంటున్నారో దాని అంతా ఇక్కడ నోట్ చేసుకుంటూ రండి. అట్లా ఒక 500 ఐటమ్స్ని మీరు తయారు చేసుకోండి. మొత్తం ఈ 7 భాగాలకి సంబంధించి అంతర్జాతీయ క్రీడల్లో భారత్ అని కానీ, లేకపోతే ముఖ్యమైన సూచికలు కానీ, ముఖ్యమైన తేదీలకి సంబంధించి కానీ ఈ 500 మీరు ఒక లిస్టు తయారు చేసుకొని దీన్ని ప్రిపరేషన్ని చేయండి. ఇప్పుడు టెస్ట్ అనేది కండక్ట్ చేయటం జరుగుతుంది. మీరు ఎంతవరకు చదివారు, సో ఇక్కడ టెస్ట్లో ఏ అంశాలు వచ్చినాయి, సో దాంతో మీరు కంపారిజన్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఎస్, మీరు ఇంపార్టెంట్ అనుకున్నది కరెక్ట్గా ఇందులో వచ్చిందా రాలేదా, వస్తే వెల్ అండ్ గుడ్. సో ఎంత స్కోర్ చేశారు, ఇలా ఇక్కడ టెస్ట్ రాస్తున్నప్పుడు మీరు చదివారు, టెస్ట్ రాస్తున్నారు, అలాంటప్పుడు ఏమైనా సమస్య ఎదురైందా, మీరు చదవలేదు అయినా కానీ క్వశ్చన్ పేపర్లో ఇక్కడ ఒక టెస్ట్లో వచ్చింది, అలా ఎందుకు జరిగింది, ఏ విధంగా నేను మిస్ అయ్యాను పలానా పాయింట్ అని మిమ్మల్ని మీరు విశ్లేషణ చేసుకోవడానికి సరైన అంశం. ఇది నేను ఎందుకు చెప్తున్నానో నేను మీకు ఇప్పుడే ఈ క్లాస్లోనే మీకు క్లారిటీ వస్తుంది. సరే, నెక్స్ట్ సిలబస్కి ఏంటి 23rd జరుగుతుంది. మధ్యలో దసరా ఉంది కాబట్టి గ్యాప్ తీసుకున్నాం 1 వీక్. 23rd అక్టోబర్ నాడు మనకి ఈ టెస్ట్ జరుగుతుంది. ఇదంతా వర్క్ చేయడానికి కూడా అంత సమయం పడుతుంది. కరెక్ట్గా వర్క్ చేయండి. ఇది ఏపీఎస్సి వాళ్ళకి ముఖ్యంగా ఎంత ప్రాధాన్యత వహిస్తుందో వాళ్ళే గమనిస్తారు. సో ఇది నెక్స్ట్ సిలబస్కి సంబంధించి గ్రూప్ 2కి, అదేవిధంగా టీఎస్కి సంబంధించి. ఇక గ్రూప్ 1కి చూస్తే ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్, మలేరియా నిర్మూలన జాతీయ వ్యూహం ఏ విధంగా ఉంది, స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ 2.0. సో దీనికి సంబంధించి ముఖ్యమైన ప్రశ్నల్ని మనము ఇవ్వటం జరుగుతుంది.
ఇది గ్రూప్ 1. సరే, ఈ పోస్ట్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ని డిస్కస్ చేసే ముందు ఈ గ్రూప్ 1కి సంబంధించి రీసెంట్గా చూడండి, గవర్నమెంట్ ప్రపోజల్స్ చేంజెస్ టు ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ October 6th. సో ఈరోజు 9th or 10th. సో జస్ట్ ఒక కపుల్ ఆఫ్ డేస్ బిఫోర్ రావడం జరిగింది. గవర్నమెంట్ ప్రపోజల్స్ చేంజెస్ టు ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్. దాదాపు 1980లో ఈ అటవీ హక్కు, ఈ ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ని చేయటం జరిగిందండి. దాని తర్వాత 88లో ఒకసారి దీనికి సవరణ చేశారు. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు తీసుకొని రావటం జరిగింది. సో ఇది ఎంత ప్రాధాన్యత వహిస్తుందంటే, జోగ్రఫీలో రావచ్చు, మీకు ఎన్విరాన్మెంట్ పార్ట్లో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కానీ చాలా చాలా ఇంపార్టెంట్ ప్రశ్న ఇది. బహుశా గ్రూప్ 1 మీద లేదా గ్రూప్ 2 మీద అవగాహన ఉన్న వాళ్ళకి ఇప్పుడు దీంట్లో జరుగుతున్న అమెండ్మెంట్స్ ఎంత ఇంపార్టెంటో నేను వాళ్ళకి ప్రత్యేకంగా చెప్పక్కర్లే. ఈ చేంజెస్ జరుగుతున్నాయి అంటేనే వాళ్ళు పసిగట్టగలుగుతారు, ఎస్ ఈ ప్రశ్న చాలా ముఖ్యమైనదని. గవర్నమెంట్ ప్రపోజల్స్ చేంజెస్ టు ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ October 6, 2021. నెక్స్ట్, స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ 2.0. సో కొత్తగా లాంచ్ చేయటం జరిగింది మోడీ. సో ఈ పట్టణ ప్రణాళిక లేదా పట్టణానికి సంబంధించి కానీ, ఈ అమృత్కి సంబంధించి కానీ ఏదో రూపంలో ఎస్ఐ రైటింగ్లో ప్రశ్న రావచ్చు, లేదా మనకు గవర్నెన్స్ పాయింట్లో కానీ, పాలిటీ రూపంలో కానీ, ఇంకా మరేదైనా ప్రాంతంలో కూడా రావచ్చు. ఈ స్వచ్ఛ భారత్ మిషన్ ఏముంది అర్బన్ 2.0 అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. అదొకటి చూడండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, WHO రికమెండ్స్ గ్రౌండ్ బ్రేకింగ్ మలేరియా వ్యాక్సిన్ ఫర్ చిల్డ్రన్ అట్ రిస్క్. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, మలేరియాకి వ్యాక్సిన్ని సూచించడం జరిగింది. ఇప్పటివరకు మలేరియాకి వ్యాక్సిన్ లేదు. సో మొట్టమొదటిసారిగా వ్యాక్సిన్ని ఇది తీసుకోండి అని సూచించటం జరిగింది. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పటివరకు గ్రూప్ 1 గతంలో రాసిన అనుభవం ఉన్న వాళ్ళు ఎవరికైనా ఉంటే, మలేరియా ఆ సైకిల్ మీద ఎన్నిసార్లు ప్రశ్న వచ్చిందో మీరు అంచనా వేసుకోవచ్చు. కనీసం 3 సార్లు పైన దాని మీద మలేరియా వ్యాధి ఆ సైకిల్ మీద రావటం జరిగింది. సో ఈ మలేరియా ఆ సైకిల్తో పాటు భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏ విధంగా ఉన్నాయి. భారతదేశంలో మలేరియా అవుట్బ్రేక్ అనేది బాగా జరుగుతూ వస్తున్నాయి. మలేరియా ద్వారా మరణాలు కూడా ఎక్కువగా సంభవిస్తున్నాయి. ఇలాంటి సమయంలో WHO వ్యాక్సిన్ని సూచించడం జరిగిందండి. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మనకు వ్యాక్సిన్ సూచించటము, దానికి సంబంధించిన అంశము. ఇది నేషనల్ ఫ్రేమ్వర్క్ ఫర్ మలేరియా ఇరాడికేషన్ 2016 నుంచి 2030 వరకు భారత ప్రభుత్వం ఏ విధంగా మలేరియాని నిర్మూలించాలని ఒక వ్యూహాత్మకంగా వెళ్ళటం జరుగుతూ వస్తుంది. ఒక ఫ్రేమ్వర్క్ని రూపొందించుకుంది. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మలేరియా జీవిత చక్రము, లైఫ్ సైకిల్ అంటాం, అది ఒకటి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తుంది మలేరియా ఇరాడికేషన్కి. ఇది కాకుండా నేషనల్ స్ట్రాటజిక్ ప్లాన్ అని ఉన్నది, జాతీయ వ్యూహాత్మక ప్రణాళిక మలేరియా ఇరాడికేషన్ మీద. సో వీటి మీద కాస్త దృష్టి పెట్టండి. ఇది గ్రూప్ 1కి సంబంధించిన అంశము. ఫారెస్ట్ కన్జర్వేషన్, మలేరియా, నెక్స్ట్ స్వచ్ఛ భారత్ మిషన్, వీటి మీద మనం డిస్కస్ చేస్తాం. సో నెక్స్ట్, ఇప్పుడు జూనియర్ అసిస్టెంట్ పోస్టులు 670 ఉన్నాయి. దీనికి సంబంధించిన అంశాలు డిస్కస్ చేద్దాం. దానికన్నా ముందుగా ఇక్కడ సాక్షి టీవీలో ఒక 2-3 రోజుల కిందట రావటం జరిగింది. ఆదేశాల మేరకు మాన్యువల్ విధానాలు మూల్యాంకనం చేస్తామని ఆంజనేయులు పేర్కొన్నారు. ఇంజనీర్స్ ఒక 190 దాకా ఉన్నాయి, అవి కూడా ఇవ్వడం జరుగుతుంది. తర్వాత జూనియర్ అసిస్టెంట్స్ 670 దాకా ఉన్నాయి, అవి కూడా అండ్ గ్రూప్ 1 గ్రూప్ 2 క్యాలెండర్లో పోస్టులని గవర్నమెంట్ ఆనరబుల్ సీఎం has instructed the government to increase the number of posts. ఎన్ని వస్తాయో నాకు తెలియదు, వాళ్ళు దే ఆర్ డూయింగ్ ఎన్ ఎక్సర్సైజ్. అవి రాగానే అవి కూడా మేము ఇవ్వడం జరుగుతుంది అండ్ కంటిన్యూస్గా ఇచ్చుకుంటూ వెళ్ళామని ప్రభుత్వం. ఇక్కడ ఇచ్చిన సమాచారం ఏంటంటే, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టులు ఇస్తామని చెప్పారు, ఫస్ట్ వన్. సెకండ్,
జూనియర్ అసిస్టెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో 670 పోస్టులు ఇస్తామని చెప్పారు. థర్డ్ వన్ గ్రూప్ 1-2 సంబంధించి నోటిఫికేషన్ ఇస్తూ ఉంటాము, ఇష్టం జరుగుతుంది. ఈ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ పెంచుతాము, ఎన్ని వస్తాయో తెలవదని ఈయన ఇక్కడ స్పష్టంగా తెలియజేశారు. ఇవి మన ముందు ఉన్న కీ ఫ్యాక్ట్స్. వీటిని మనం విశ్లేషణ చేసుకుందాం. విశ్లేషణలో ఈ ఏదైతే అసిస్టెంట్ ఇంజనీర్స్ ఇస్తామని చెప్పారో 190 వేకెన్సీ సంథింగ్ అరౌండ్, సో దానిని ఇవ్వటం జరిగింది. ఫస్ట్ పాయింట్ క్లియర్, ఇస్తామన్న వేకెన్సీస్ ఇచ్చేసాడు. 2 రోజుల ముందరో ఎంతో ఇచ్చాడు, ఆ వీడియో ఇచ్చేసాడు వేకెన్సీస్, ఇది వచ్చేసింది. సెకండ్, ఇప్పుడు రావాల్సింది ఏంటంటే 670 వేకెన్సీస్కి 670 పోస్టులకి జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి నోటిఫికేషన్ రావాలి. ఇది హార్డ్లీ నాకు మా దగ్గర ఉన్న సమాచారం బట్టి లేదా ఇంకా ఇతర అంశాలను బట్టి హార్డ్లీ ఒక 10 days లోపు దీని మీద స్పష్టత వచ్చి నోటిఫికేషన్ రావచ్చండి. హార్డ్లీ 10 days. ఇంకేదైనా టెక్నికల్ ప్రాబ్లము వీళ్ళది ఇంకేమన్నా కావాలని ఆపితే మినహా 10 daysలో దీని మీద నోటిఫికేషన్ ఖచ్చితంగా వస్తుంది. అక్టోబర్ ఎండ్ కల్లా దీని మీద నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో 670 వేకెన్సీస్. సో దీన్ని డిస్కస్ చేసే ముందు నెక్స్ట్ గ్రూప్ 1కి గ్రూప్ 2కి సంబంధించి వేకెన్సీస్ పెరుగుతాయా అంటే పెరుగుతాయి అన్నట్టుగానే ఈయన సమాచారం ఇచ్చాడు. ఎవరు? సెక్రటరీ ఆంజనేయులు గారు. పెరుగుతాయి ఎన్ని అన్నది వాళ్ళే ఇంకా మాకు స్పష్టత రాలేదు, మేము తప్పకుండా తెలియజేస్తామన్నారు. పెరుగుతాయి అన్నంత వరకు అయితే స్పష్టత ఉంది. అక్కడ మనకు కావాల్సింది కూడా అదే, పెరుగుతాయి. ఎన్ని పెరుగుతాయి అన్నది మనం ఇప్పుడే దాని మీద చర్చించలేము. మీరు చేయాల్సింది ఏంటంటే పెరుగుతాయి అన్నారు కాబట్టి ఇక పెరిగినా పెరగకపోయినా మీ ప్రిపరేషన్ మీరు కొనసాగించుకోండి. హార్డ్లీ నాకు తెలిసి దీని మీద కూడా 10 days 10 to 15 daysలో నోటిఫికేషన్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి ఖచ్చితంగా. పెద్ద ఎక్కువ గ్యాప్ అయితే తీసుకోరు. ఈ ఎలక్షన్స్ ఏదో ఉంది కదండి కడపలో ఎక్కడో, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మ్యాక్సిమం ఆ టైం కల్లానే రావచ్చు. ఇక్కడ 670 వేకెన్సీస్ జూనియర్ అసిస్టెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఒకటి, గ్రూప్ 1 గ్రూప్ 2 ఒకటి, తప్పకుండా త్వరలో నోటిఫికేషన్స్ వస్తాయి. దానికి అనుగుణంగా ఇక మీ ప్రిపరేషన్ని కొనసాగించుకోండి. ఇది ఎన్ని పోస్టులు వస్తాయనేది ఎవరికి తెలియదండి. పెరుగుతాయా లేదా అంటే ఇప్పటివరకు వాళ్ళైతే పెరుగుతాయి అంటున్నారు. పెరిగినా పెరగకపోయినా ఇక మన పని అయితే మనం చేయాలి. సరే, అతి ముఖ్యమైన ఇంపార్టెంట్ అప్డేట్ 670 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు అండి. అది కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్లో మొత్తం ఆంధ్రప్రదేశ్లో నాకు తెలిసిన ఒక ప్రైమరీ ఇన్ఫర్మేషన్ ప్రకారము 670 మండలాలు ఉన్నాయి. ఈ 670 మండలానికి ఒకటి చొప్పున జూనియర్ అసిస్టెంట్ని నియమించబోతుంది ప్రభుత్వము. సో ఈ జూనియర్ అసిస్టెంట్ ఇప్పుడు మీరు ఎవరైతే ఎగ్జామ్ రాసి సెలక్షన్ అయ్యి వెళ్తారో ఈ జూనియర్ అసిస్టెంట్ వితిన్ 5 yearsలో సీనియర్ అసిస్టెంట్గా ప్రమోషన్ పొందుతారు. అక్కడి నుంచి ఒక 5 to 6 yearsలో డిప్యూటీ తహసీల్దార్ అంటే గ్రూప్ 2 ర్యాంక్గా ప్రమోట్ అవ్వటం జరుగుతుంది. అంటే ఇక్కడ నుంచి ఈ నోటిఫికేషన్ మీరు రాసి సెలెక్ట్ అయిన దగ్గర నుంచి 10 yearsలో ఏదైతే గ్రూప్ 2లో టాప్ పోస్ట్ అనుకుంటున్నామో డిప్యూటీ తహసీల్దారు ఆ పోస్ట్కి రీచ్ అవుతారు. అండ్ అట్ ద లాస్ట్ రిటైర్గా ఎంఆర్ఓగా అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఈ మీన్ టైంలో డిపార్ట్మెంట్ టెస్ట్ అనేది ఉంటాయి అండ్ ప్రమోషన్ ఛానల్స్ కూడా ఉన్నాయి. అక్కడ SC/ST వాళ్ళకి ప్రమోషన్స్ ఇంకా ముందుకు అవకాశము. అట్లా ఇంకా డిపార్ట్మెంట్ టెస్ట్లు ఇవన్నీ రాసుకుంటూ వెళ్తే RTOకి వెళ్ళి అక్కడ కూడా రిటైర్డ్ అవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. అందుకని నేను తెలియజేసేది ఏమిటి అభ్యర్థులకి అంటే దీన్ని తక్కువ అంచనా వేయద్దు. జూనియర్ అసిస్టెంటే కదా ఏమున్నదిలే అని తక్కువ అంచనా వేయద్దు. నాకు తెలిసిన చాలామంది సివిల్స్కి ప్రిపేర్ అవుతూ గ్రూప్ 1ని అటెంప్ట్ చేసుకుంటూ గ్రూప్ 2 లక్ష్యంగా చదివి చివరికి ఇలాంటి పోస్టులో సెటిల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకానొక సమయంలో టైం బాగాలేనప్పుడు మనకు డౌన్ గ్రాఫ్ ఏ విధంగా వెళ్ళిపోతుందంటే బాగా టాప్లో ఉంటాం. సివిల్స్ ఇంటర్వ్యూకి వెళ్ళినా కానీ టైం బాగాలేనప్పుడు ఒక్కోసారి జీవనాధారం మీద ఒకటి ఎత్తుక్కోవాల్సిందే, తప్పదు. అలాంటి సమయంలో ఇలాంటి పోస్టులు ఆదుకొని ఈరోజు లైఫ్ నమ్మయ్య పర్వాలేదు గట్టెక్కామని బతికించినవి చాలా కేసెస్ ఉన్నాయి. అందుకే మళ్ళీ చెప్తున్నా, దీన్ని తక్కువ అంచనా వేయకండి.
సేమ్ గ్రూప్ 2కి ఏదైతే ప్రిపరేషన్ కొనసాగిస్తున్నారో అదే ప్రిపరేషన్ ఇక్కడ మీకు చాలా చాలా యూజ్ అవ్వటం జరుగుతుంది. సో అదే ప్రిపరేషన్ మొత్తము. సో దీంట్లో మొత్తం 2 పేపర్లు ఉంటాయి. నేను దానికి సంబంధించి సిలబస్ లింక్ని కూడా మన డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరుగుతుంది. పేపర్ 1, పేపర్ 2. పేపర్ 1 150 మార్క్స్ జనరల్ స్టడీస్ ఉండటం జరుగుతుంది. ఈ లింక్ మీకు సిలబస్ అంతా క్లియర్గా ఉంటుంది, ఒకసారి చూసుకోండి. ఈ 150 మార్క్స్లో ఈసారి ప్రిలిమ్స్ అనేది ఉండదు, సింగిల్ ఎగ్జామే. పేపర్ 2 వచ్చి ఒక 75 మార్క్స్ తెలుగు టెస్ట్, 75 మార్క్స్ ఇంగ్లీష్ టెస్ట్ అనేది టెస్ట్ చేయటం జరుగుతుంది. జూనియర్ అసిస్టెంట్ దగ్గర నుంచే ఫైల్ చెకింగ్ కానీ ఫైళ్ళు తయారు చేసుకోవటం అక్కడ ఇనిషియేటివ్ కదండి. సో ఆ కారణం చేత ఈ బేసిక్ నాలెడ్జ్ని వాళ్ళు అక్కడ చెక్ చేస్తారు, అది కూడా ఎస్ఎస్సి స్టాండర్డ్లోనే. సో గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకి జనరల్ స్టడీస్ ఏ విధంగా అయినా చదవాల్సిందే. ఇక తెలుగు ఇంగ్లీషు పేపర్ 2 ఏదైతే 150 మార్క్స్ ఉందో దానిని చేయటం అంత పెద్ద కష్టమేమీ కాదు. సో ప్రయత్నిస్తే తప్పేమీ కాదు. ఇది ఏమీ చిన్న పోస్ట్ అని మీరు ఏమీ చిన్న చూపు చూడక్కర్లేదు. మీ ప్రిపరేషన్లో ఒక భాగంగా దీన్ని తప్పనిసరిగా అటెంప్ట్ చేయండి. మంచి లైఫ్ ఇస్తుంది ఇది. ఏమీ లేని సమయంలో కొన్నిసార్లు ఇదే. నేను అప్పుడు గ్రామ సచివాలయం ఎప్పుడు చెప్పాను, చాలామంది అభ్యర్థులు సార్ మేము గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్నా అండి, గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నా అండి, రాయమంటారా గ్రామ సచివాలయం? సైలెంట్గా వెళ్ళి రాసుకోండి. జాబ్ ఏదో ఒకటి నెలకి ఒక 15,000 20,000 సెక్యూర్డ్ ఇన్కమ్ చేతులు పెట్టుకోండి. తర్వాత గ్రూప్ 1 సివిల్సా గ్రూప్ 2 మీకు నచ్చినవి ట్రై చేసుకోవచ్చు అని ఆ సూచన ఇవ్వటం జరిగింది. ఈరోజు అది ఏ టైంలో ఇచ్చామో ఏమో చాలామందికి ఉపయోగపడుతుందండి. అది ఎంతోమంది ఈరోజు సరే ఆ నోటిఫికేషన్ చూశారు కదా గ్రూప్ 2, అప్పటి నుంచి ఇప్పటివరకు ఏమీ లేదు. గ్రూప్ 1 పరిస్థితి అలాగే ఉంది. ఈరోజు వాళ్ళకి బ్రెడ్ అండ్ బటర్ అందుతున్నది అంటే ప్రశాంతంగా. సో అలా రోజు అటెంప్ట్ చేసి ఆ జాబ్లో ఉండబట్టి. అదేవిధంగా దీన్ని తక్కువ అంచనా వేయదు. మీరు గ్రూప్ 2కి వెళ్ళాలి అంటే దీన్ని రాసి జాబ్లో జాయిన్ అయినా కానీ వెళ్ళచ్చు, ఎవరు ఆపరు అట్లా. సో ప్రయత్నం చేయండి. ఇక అర్హత వయస్సు ఇవన్నీ కూడా దీని తక్కువగానే ఉండొచ్చు. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తోటి జరుగుతూ వస్తుంది నాకు తెలిసి. సో గ్రూప్ 2కి ఉండేవన్నీ కూడా ఇక్కడ వస్తుంది మీకు. సో అది పెద్ద ఇష్యూ కాదు. ఇక్కడ అర్హత వయసు దాటిని చూడక్కర్లే, నోటిఫికేషన్లో తెలిసిపోతుంది మీకు. అండ్ శాలరీ కూడా మంచి శాలరీ అండి, అరౌండ్ 25,000 వరకు మీరు డ్రా చేస్తారు. ఇంకా పిఆర్సీలు వచ్చి ఇంకా వస్తే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. అండ్ ఇంకా వీళ్ళేదో పెన్షన్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ సిస్టమ్ తీసేస్తాను కదండి. సో అది జరిగితే చక్కగా పెన్షన్ కూడా వస్తుంది. అండ్ ఒక మండలంలోనే చక్కగా హాయిగా కదలకుండా అక్కడే జూనియర్ అసిస్టెంట్ సీనియర్ మా అంటే మండలం అటు నుంచి ఇటు ఇక్కడే, అంతకు మించి పెద్దగా తిరిగేది కూడా ఉండదు. చాలా చాలా మంచి పోస్టు, కూల్గా ఉంటుంది. ఏ పోస్ట్లో అయినా కానీ ఉండే టెన్షన్ ఉంటుంది, అది వేరు. ఉన్నంతలో మంచి కూల్గా ఉంటుంది, డిగ్నిఫైడ్ పోస్టు. ప్రయత్నం చేయండి. దీనికి సంబంధించి ఇంకా ఏమన్నా అంశాలు ఉంటే అవి కూడా నేను మీకు కమ్యూనికేట్ చేస్తా. ఇందాక నేను కరెంట్ అఫైర్స్ చెప్పాను, టెస్ట్కి చదవండి అని. ఇక్కడ ఏది టెస్ట్ అప్లోడ్ కదా, ఇది అన్నీ కూడా మీకు ఇప్పుడు నేను ఇక్కడ 7 ఐటమ్స్ లాస్ట్ వీక్ అంటే ఈరోజు టెస్ట్ జాతీయ అంశాలతో కలిపి మొత్తం 8 ఐటమ్స్. ఇక్కడ ఎవరైతే దీన్ని టార్గెట్ పెట్టుకొని చదువుతూ ఉంటారో వాళ్ళకి చాలా చాలా ఉపయోగపడుతుంది. ఇక్కడ నీకు వచ్చే 150 మార్కుల్లో 60 నుంచి 70 వరకు కరెంట్ బేస్డ్ అండ్ కరెంట్ రిలేటెడ్ అంశాలు, పాలిటీ కానీ ఎకానమీ కానీ ఎన్విరాన్మెంట్ కానీ ఇంకోటి కానీ అన్నీ దీని రిలేటెడ్గానే వస్తాయి. సో 50% సక్సెస్ మీకు ఇక్కడ అందుబాటులోకి వస్తున్నది. మీరు 5 ఏళ్ల నుంచి జరిగిన ఈ లాస్ట్ 5 నెలలు చదవకపోతే తెలిసిందే పోటీ పరీక్షలో మొత్తం మార్పులు చేర్పులు ఎన్ని చేంజెస్ ఉంటాయో. సో అందుకే నేను దీన్ని మరీ ఇచ్చి ఇప్పుడు మీకు తీసుకొని వెళ్తున్నాను. అదే కారణం నేను ఇక్కడ ఇంతవరకు మీతో చేయించుకోవటానికి, ఒక ఆర్గనైజ్డ్గా పంపించుకోవటానికి ముఖ్య కారణము ఇదండి. చాలామంది అడుగుతున్న ఇన్ఫర్మేషన్. సరే దీన్ని కోచింగ్ ఇస్తారా అని చాలామంది అడుగుతున్నారు. ప్రస్తుతానికి అయితే ఏమీ నిర్ణయించుకోలే. అక్కడ వచ్చే కాల్స్ని బట్టి, అక్కడ వచ్చే ఎంక్వైరీస్ని బట్టి, అవసరాన్ని బట్టి నేను దీని మీద ఒక నిర్ణయం అన్నది తీసుకుంటాను. ఇది గ్రూప్ 4కి సంబంధించి, జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి. అండ్ ఇక్కడ ఎండోమెంట్ మెటీరియల్ని నేను అప్లోడ్ చేశాను.
దీన్ని అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకోండి. మిగిలిన మెటీరియల్స్ కూడా నేను ఇంకా అప్లోడ్ చేస్తూ ఉంటాను. మన వెబ్సైట్లోకి వచ్చి దీన్ని డౌన్లోడ్ తీసుకోవచ్చు. దీంతో పాటుగా టీఎస్పీఎస్సికి సంబంధించి పేపర్ 4 తెలంగాణ ఉద్యమంలో సెక్షన్ 1 ఆల్రెడీ అప్లోడ్ చేసా మెటీరియల్. సెక్షన్ 2లో మెటీరియల్ని నేను ఇక్కడ అప్లోడ్ చేయటం జరుగుతున్నది. సో దీన్ని కూడా మీరు తీసుకోండి. మొత్తం 5 యూనిట్లు ఇక్కడ అప్లోడ్ చేశా, మిగిలినవి కూడా అప్లోడ్ చేస్తాను. త్వరలో ఇది కూడా తయారవుతున్నది, దాన్ని కూడా అప్లోడ్ చేయటం జరుగుతుంది. సో ఈ మెటీరియల్స్ని టీఎస్పీఎస్సి వాళ్ళు డౌన్లోడ్ చేసుకోండి. ఏపీపీఎస్సి వాళ్ళు ఎండోమెంట్ దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇంకేమన్నా కమ్యూనికేషన్ మీకు ఉంటే దాన్ని తప్పకుండా నేను మీకు కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది. సో నోటిఫికేషన్స్ అయితే ఫైనల్గా ఖచ్చితంగా వస్తాయి. గవర్నమెంట్ వర్క్ చేస్తుంది. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ గ్రూప్ 1, 2 నోటిఫికేషన్ కూడా చూస్తారు. ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుంది? 2nd తర్వాత. సో నోటిఫికేషన్స్ అయితే త్వరలోనే వస్తాయి. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎంత పెరిగే అవకాశం ఉంది అది ఎవరికి తెలియదు. అసలు పెంచుతారా పెంచరా అన్నది కూడా క్లారిటీ లేదు. వాళ్ళు పెంచుతామన్నారు. గవర్నమెంట్ సీఎం డెసిషన్ తీసుకోకపోతే అక్కడ ఏమీ కాదు. తీసుకుంటాడే తీసుకోవడానికి దైవాధీనం అక్కడ. ఇంతవరకు దాని మీద ఎవరికి క్లారిటీ ఉండదు. ఆ మైండ్స్లో ఏమున్నదో క్లియర్. సెకండ్ పాయింట్ అది క్లియర్ మీకు. అండ్ 670 వేకెన్సీస్ రావటం అయితే 100% షూరు. హార్డ్లీ 10 డేస్లో వస్తుంది. దానికి ఫోకస్ పెట్టుకుంటూ చదివితే గ్రూప్ 2 కూడా అదే లైన్లో ఉంటారు. సో ఒక పోస్ట్కి ఇక మీరు వెళ్తున్నప్పుడు ఇక దానికి అనుగుణంగానే మీ కష్టం అనేది పడుతూ ఉండండి. సో బేసిక్ రెవెన్యూ సోర్స్, మీ ఫైనాన్షియల్ సోర్స్ ఏదైతే ఉన్నాయో ఇన్పుట్స్, దాన్ని వదులుకొని వీటికి కూర్చోటాలు మాత్రం చేయకండి. దాన్ని అంటే చేసుకుంటూ ఒక 3 అవర్స్ 4 అవర్స్ ఈవినింగ్ టైము మార్నింగ్ టైము మొత్తం 24 గంటలు ఏ వ్యక్తి కూడా పనిచేయడు. ఎవడు కూడా నేను అంత పని చేస్తున్నా ఇంత పని చేస్తున్నాను వాడు ఎవడు కూడా 24 గంటలు పనిచేసే వాళ్ళు ఎవరు ఉండరు అక్కడ. జాబ్ చేయటం అనేది హార్డ్లీ 8 అవర్స్, మహా అంటే 10 అవర్స్. ఈ ట్రావెలింగ్ అవన్నీ తీస్తే 12 అవర్స్ మించి అక్కడ ఉండదు. సో ఈ జాబ్ అనేది అక్కడ మీరు చేసుకుంటూ మిగిలిన టైంని మినిమైజ్ చేసుకోండి. సో వర్క్ అనేది చేయాలి, హార్డ్ వర్క్ అంటే మీ టైంని మినిమైజ్ చేసుకొని మిగిలిన యాక్టివిటీస్లో దీనికి ఎక్కువ ఫోకస్ చేసుకోండి. ఆన్లైనే కాబట్టి ఎప్పుడైనా క్లాస్ చూసుకోవచ్చు. ఎన్నిసార్లు అయినా మీరు క్లాస్ చూసుకునే అవకాశం ఈరోజు టెక్నాలజీ మారుతున్నప్పుడు అన్నీ వినియోగించుకోవడానికి మీరు కూడా ప్రయత్నం చేస్తూ ఉండండి. అట్లా వెళ్ళండి తప్పితే ఏదో పైన వాన పడుతుందని ఉన్న నీళ్ళన్నీ పారబోసుకొని గిన్నె పట్టుకొని పైకి చూడకండి. అది భయంకరమైన సిచ్యువేషన్స్కి తీసుకొని పోతుంది. సో కష్టపడండి, ఒక పద్ధతిగా వెళ్ళండి, డిసిప్లిన్గా మెయింటైన్ చేయండి, అన్నీ మంచి జరుగుతాయి. అండ్ ఇంకేమైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఉంటే తప్పకుండా నేను మీకు కమ్యూనికేట్ చేస్తాను. గుడ్ లక్.